దైవ ప్రార్థన. శివస్తోత్రం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ షష్ఠి, భౌమ్యవాసరే, మంగళవారం. ఈరోజు భక్తుని నోట భగవద్గీత. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:34 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 061, అనగా ఈరోజు 61వ రోజు. ఈరోజు భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. భగవద్విజ్ఞాన యోగంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈ భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం, విజ్ఞాన యోగంలో 30 శ్లోకముల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షః ధర్మో భూతే విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని ఆశ అనురాగం లేని బలాన్ని నేనే, ప్రాణులలోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేనే. ఇప్పుడు 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావా రాజసస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది: సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా వల్లనే కలుగుతాయని తెలుసుకో. వాటిలో నేను లేను, నాలో అవి ఉన్నాయి. ఇప్పుడు 13వ శ్లోకం. తిభిర్గుణమైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి
మామేభ్య పరమవ్యయం. ఈ 13వ శ్లోకానికి తాత్పర్యం: ఈ 3 గుణాల ప్రభావం వల్ల ప్రపంచాన్నంతా భ్రమ చెంది వాటికంటే విలక్షణుడిగా, నాశనం లేనివాడిగా నన్ను గ్రహించలేకపోయింది. ఇప్పుడు 14వ శ్లోకం: దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. ఈ 14వ శ్లోకానికి తాత్పర్యం: త్రిగుణస్వరూపమైన నా ఈ దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు సుమా. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. ఇక ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం: నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మామయా ప్రహృతజ్ఞాన అసురం భావమాశ్రితా. ఈనాటి చివరి 15వ శ్లోకానికి తాత్పర్యం: పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలో పడి వివేకం కోల్పోయిన వాళ్ళు, రాక్షస స్వభావాలను ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందలేరు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణంలో మరలా 16వ శ్లోకం నుంచి మళ్ళీ 5 శ్లోకములు పాడుకొని ఆనందిద్దాం. 16, 17, 18, 19, 20 ఈ శ్లోకములను పాడుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.